తుమ్మల నాగేశ్వరరావు గారు ఆడపడుచు గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు సార్. మీరు చాలా మన శాసనసభ్యురాలు, మీరెంతో అభిమానంతో ప్రేమతో ఈ ప్రతిష్టాకరమైనటువంటి నియోజకవర్గం ఎంతోమంది పెద్దలు పూజ్యులు వెంకటరావు గారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యంతో పాటు ఈ నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలు, అభివృద్ధి, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇప్పటివరకు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చెప్పు చెదరకుండా సత్తుపల్లి దానికి అనుగుణంగా అటువంటి నాయకుల్ని బలపరిచినటువంటి గడ్డ గంగారం. నేను 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడే వీరారెడ్డి గారి నాయకత్వాన ఈ స్కూల్ శంకుస్థాపనకు వచ్చారు. ఎందుకంటే కిష్టారు, సత్తుపల్లి, గంగారం 3 స్కూళ్ళు ఆ రోజుల్లో వెంకటరావు గారి శాసనసభ్యుడిగా, సంజీవ్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన జరిగింది 61, 60 ఆ ప్రాంతం. ఆ రోజు నాకు ఈ గ్రామాలతో సంబంధం ఏంటంటే నాకు ఈ ఊరు పిల్లనిచ్చారు. ఇది బేతుపల్లి గంగారం కాబట్టి వీరారెడ్డి గారు ఎప్పుడూ రాములు గారి ఇంటికి వచ్చేవారు. ఇద్దరు ఈ ప్రాంత రాజకీయాన్ని శాసించినటువంటి వ్యక్తులు. అటువంటి పెద్దల యొక్క సంతానం చిట్నాయన గారు. ఆయన కూడా ఈ గ్రామాన్ని అంత నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతితోటి, నిబద్ధతతో నడుపుకుంటూ వచ్చారు. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ బాబు మధుమోహన్ రెడ్డి గారు, ఆయన భగవంతుడు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని, లక్ష్మీపుత్రుడు త్యాగంతో ఈరోజు చాలా కార్యక్రమాలు, నిజంగా చెప్పాలంటే యాదవ్ కమ్యూనిటీ హాలు, యాదవులు ఉండే కాడ వాళ్ళ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు. అదేవిధంగా ఐలమ్మ భవనం కట్టారు. అక్కడ ఐలమ్మ పేరు మీద భవనం కట్టారు. ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలని. అదేవిధంగా గొడ్రాయిని కూడా ఈ రోజునే ప్రతిష్ఠ చేసుకున్నారు. కామాక్షి దేవాలయం, అదేవిధంగా చర్చి, శ్రోతం ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. కనకదుర్గ అమ్మవారికి ఆర్చి నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు, ఈరోజు కళ్యాణ మంటపం శంకుస్థాపన. ఇంత మంచి కార్యక్రమం మధుమోహన్ రెడ్డి గారిని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఒక పక్క ప్రజలకు అందించుకుంటూనే ఆయన సొంతంగా ఆయన ఆర్జించినటువంటి ధనంతో నేను పుట్టినటువంటి గడ్డకి మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఈ గ్రామాన్ని అనేక సంవత్సరాలుగా మీరు అండదండలు ఇచ్చినటువంటి ఆ కుటుంబం మీ రుణం తీర్చుకోవటం కోసం ఆయన సంపాదనతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మధుమోహన్ రెడ్డి గారికి గ్రామస్తుల తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయనకి ఇంకా ఇటువంటి మంచి పనులు చేసే శక్తి ఈరోజు దసరా సందర్భంగా ఆ కనకదుర్గమ్మ తల్లి ప్రసాదించాలని, ఆ యొక్క తండ్రి కొడుకులు కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలతో పాటు గంగారం ప్రజల యొక్క ఆశీర్వాదం మధుమోహన్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నన్ను కూడా చాలాసార్లు మీరు ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం ఇచ్చారు. నాకు కూడా భగవంతుడు ఎన్టీ రామారావు దయ వల్ల అనేక పదవులు వచ్చినాయి. మీ దయ వల్ల నన్ను ఎప్పుడు ఆశీర్వదించినా, ఏ ప్రభుత్వంలో ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిని తప్పకుండా అమ్మ రాగమయ్య గారి మాట ప్రకారంగా ఏ అవకాశం ఉంటే అవకాశం సత్తుపల్లికి కల్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా సుదీర్ఘ స్వప్నం ఏంటంటే గోదావరి జలాలు తీసుకొచ్చి మీ బేతుపల్లి చెరువులో వేయాలి. వేస్తే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది, కరువు కాటకాలకు దూరంగా ఉంటుంది. కాబట్టి మనం గోదావరి జలాలు ఆ యొక్క దుర్గామాత దయ వల్ల విజయదశమి రోజు చెప్తున్నా, మళ్ళీ విజయదశమి కల్లా బేతుపల్లి చెరువు గోదావరి జలాలతో అడుగు పోస్తుందని చెప్పి పుట్టినా మీ బిడ్డల్ని కష్టపడి చదివించుకోండి. ఇవాళ రేపు
పామాయిల్ పంట కూడా బ్రహ్మాండంగా వస్తుంది. భూములు ఉన్న వాళ్ళందరూ కూడా మీ స్కూల్ భూమిలో ఏముంది, 7 ఎకరాలు ఉండాలి మీకు, 18 ఎకరాలు ఏముంది పంట వేశారు కదా. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ తోటే మీరు బ్రహ్మాండంగా స్కూల్ కానీ ఈ యొక్క ఆదాయంతో ఈ గ్రామానికి సంబంధించిన ఆ స్కూల్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ పంపించమని చెప్తున్న ఎమ్మెల్యే గారి ద్వారా మీ మనిషిగా ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా సహకరించి ఆమె గారు చేసే మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటానని, గ్రామానికి సంబంధించిన మధుమోహన్ రెడ్డి గారు చేసిన ఈ అద్భుత కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా ఉండాలని, పైసలు అందరికీ వస్తాయి, చేసే గుణం ఉండాలి, చేసే త్యాగం ఉండాలి, చేసే శక్తి ఉండాలి, చేసే మనసు ఉండాలి. మనుషులు ఎవరో శాశ్వతం కాదు. వీరారెడ్డి గారు లేడు గారు, కానీ ఆయన బిడ్డలు చేసే పని మనకు గుర్తుండాలి. మంచి పని ఈ కమ్యూనిటీ కాదు, ఈ పేదలందరికీ ఉపయోగపడేటట్టుగా భవిష్యత్తులో పిల్లల తరాలు కూడా ఈ గ్రామానికి ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేసిన మధుమోహన్ రెడ్డి గారికి, వారి తండ్రి గారు వెంకటరామరెడ్డి గారు ఆదేశం లేకపోతే చేయడు పాపం. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే పాపం బిడ్డడు వెనక్కోడు, కానీ ఆయన కూడా చెయ్యి, నాన్నగారు ఇచ్చింది భగవంతుడి దయ వల్ల నువ్వు కూడా సంపాదించుకుంటున్నావు, చేసే మనకి గౌరవం ఇచ్చినటువంటి గడ్డ గంగారం. కాబట్టి గంగారం ప్రజలకు ఎంత చేసినా మన రుణం తీరుతుందని చెప్పి తండ్రి గారు తల్లి గారి ఆదేశాల మేరకి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు విజయదశమి రోజునే ఎప్పుడో అడిగితే ఈరోజు మంచి రోజు, విజయదశమి రోజు ఏది చేసినా కూడా విజయం ఉంటుంది, మీకు కూడా విజయం దక్కాలని చెప్పి మధుమోహన్ రెడ్డి గారిని ఆ తల్లి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దాసరి చిట్టినాయన గారు కలిసి ఇంత అద్భుతంగా అందరిలోనూ దసరా పండగ సంబరాలు నింపినందుకు ఆ ప్రోగ్రాంకి మనకి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా గంగారం తరపున స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే ఇక్కడికి విచ్చేసిన మొత్తం పాత్రికేయ మిత్రులకి, మన అందరికీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు. మరి చిన్న ఊరు బాగుండాలి అని ప్రతి ఒక్కరి అవసరాలు కనుక్కుంటూ ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఖర్చు పెట్టి సేవలు చేస్తూ ఉన్నారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చూస్తే మనం ఇన్ని శంకుస్థాపనలు చేశాం, అంతకుముందు కూడా మనం బేటిపల్లి చెరువును కూడా వారు బతుకమ్మ ఘాటుగా తీర్చిదిద్ది అందంగా తయారు చేశారు.